హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ సంబంధించి ఫైనల్ మెరిట్ రిజల్ట్ కోసమైతే మన అభ్యర్థులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో ఒక అయోమయ స్థితిలో అయితే మన అభ్యర్థులు ఉన్నారు. అంటే రిజల్ట్ అనేది ఇంతలా డిలే అనేది అవుతుంది అనుకోలేదు. దాదాపుగా మనకి ఈవెంట్స్ అనేది జూలైలో కంప్లీట్ అయ్యింది. జూలై నుంచి మనకి ఆగస్టులో రిజల్ట్ వస్తుందని వెయిట్ చేశారు. ఆగస్ట్ నెల అయితే కంప్లీట్ అయ్యింది. సో సర్లే, సెప్టెంబర్లో అయినా రిజల్ట్ వస్తుంది అనుకున్నారు. సెప్టెంబర్ కూడా పూర్తి అయిపోయి అక్టోబర్ అయితే రావడం జరిగింది. దాదాపుగా 50 రోజులు అయితే 50 రోజులు దాటిపోతుంది దాదాపుగా దగ్గర దగ్గర. సో అభ్యర్థులు అయితే మాత్రం చాలా చాలా వెయిటింగ్ అయితే చేస్తున్నారు. మొదటగా ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ సంబంధించి ఆగస్టులో కేసు అయితే పడింది. సో కేసు వల్ల మనకి రిజల్ట్ అనేది డిలే అయ్యింది అనుకున్నారు. సో ఆ కేసు సంబంధించిన సెప్టెంబర్ 30 తేదీన హీరింగ్ అయితే జరుగుతుంది. అదే ఫైనల్ హీరింగ్ అవుతుంది. ఆ తర్వాత రిజల్ట్ అనౌన్స్మెంట్ చేస్తారని కొన్ని ఊహాగానాలు అయితే అనుకున్నాం. సో మనకి సెప్టెంబర్ 30 తేదీన అయితే మాత్రం మనకి హీరింగ్ అయితే అవ్వలేదు. ఆ రోజు మనకి వాయిదా అయితే పడిపోయిందండి. నెక్స్ట్ హీరింగ్ అయితే వెళ్ళిపోయింది. నవంబర్ 27కి వెళ్ళిపోయిందండి. సో మన అభ్యర్థులు అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇంకా మీరు ఆ కేసు గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఆ కేసు అనేది నడుస్తూ ఉంటుంది. మనకి జైపూర్ హైకోర్టు కూడా ఎవరైతే అభ్యర్థికి కేసు పెట్టారో ఆ అభ్యర్థికి ఒక స్టే అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ స్టే ఏంటంటే ఆ ఒక్క పోస్ట్ని హోల్డ్లో పెట్టేసి మిగతా పోస్టులని కూడా రిలీజ్ చేసుకోవచ్చు. ఫైనల్ మెరిట్ రిజల్ట్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు అని స్టే అయితే ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇంకా ఆ కేసు గురించి మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది, రిజల్ట్ అనేది ఎప్పుడు రాబోతుంది పర్టికులర్గా ఒక డేట్ అనేది ఎవరు కూడా చెప్పలేరండి, ఇంక్లూడింగ్ నాతో సహా. ఇక్కడ కొన్ని నార్త్ యూట్యూబ్ ఛానల్ ఇదిగో పులి అదిగో మేక, సో ఈ రకంగా నిమిషంకి ఒక వీడియో, రోజుకి ఒక వీడియో పెడుతూ అభ్యర్థులతో వారి యొక్క ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారండి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, రిజల్ట్ అనేది మనకి ఢిల్లీ సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్ నుంచి రావాలి. సో అక్కడ డీజీపీ గారి చేతిలో ఉంటుంది. డీజీపీ దగ్గరగా ఉన్న హయ్యర్ ఆఫీసర్స్, పెద్ద అధికారులు మాత్రమే తెలుస్తుంది అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది. అంతే తప్పించి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వారికి మనకి దానికి సంబంధించిన రిజల్ట్ అనేది అంచనా వేయగలరు తప్పించి రిజల్ట్ పర్టికులర్గా ఈ డేట్కి వచ్చేస్తుంది అని ఎవ్వరూ కూడా చెప్పలేరు. సో దయచేసి మన అభ్యర్థులు ఆ నార్త్ ఛానల్ చూసి ఇదిగో రిజల్ట్ వచ్చేస్తుంది అనుకుని భ్రమలో ఉండి మీ యొక్క హెల్త్ అనేది పాడు చేసుకోకండి. అంటే కొంత టెన్షన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటంటే ఇదిగోండి అక్టోబర్ 11 వచ్చేస్తుంది, అక్టోబర్ 10 వచ్చేస్తుంది. సో ఇవన్నీ మీరు ఇంకా వాటిని నమ్మొద్దు అని నేను చెప్తున్నాను. ఇంకో ఛానల్ ఉందండి, ఆయన పేరు మనం ప్రస్తావన చేయకూడదు. ఆయన నిమిషంకి ఒక వీడియో పెడతాడండి. ఆయన ట్రేడ్మెన్ సంబంధించిన ఉద్యోగం చేస్తున్నాడు. నిమిషంకి ఒక వీడియో పెడతాడు. నిమిషం ఆ వీడియోలో మ్యాటర్ అయితే ఏముండదు. నిమిషంకి ఒక వీడియో పెడుతూ ఉంటాడు, ఇదిగో వచ్చేసింది, అదిగో అదిగో. సో అలాంటి ఛానల్స్ మీరు విజిట్ చేసి మీ యొక్క ఆరోగ్యం అనేది అంటే ఏదో టెన్షన్ అనేది పెడుతూ ఉంటున్నారు వాళ్ళైతే. నెక్స్ట్ ఇంకొందరు ఇదిగో రోజ్గార్ మేళా ఈ మంత్ అక్టోబర్ 22వ తేదీన కండక్ట్ చేస్తారు. రోజ్గార్ మేళలో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు అని. సో రోజ్గార్ మేళా అసలు సంబంధం ఏంటి, సో ఇప్పుడు తెలుసుకుందాం. రోజ్గార్ మేళా అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రతిష్టాత్మకంగా పెట్టిన స్కీమ్ అండి. అంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ జాబ్ క్యాలెండర్ ఏ విధంగా అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాల కల్పన గురించి పెట్టడం జరిగిందండి. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన రోజ్గార్ మేళా అనేది లాస్ట్ ఇయర్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ లాస్ట్ ఇయర్లో రైల్వేకి సంబంధించి
పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి, అలాగే ప్రైవేటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలన్నీ కూడా రోజ్గార్ మేళా పెట్టి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ రిక్రూట్మెంట్ ద్వారా జరిగినవే, అంటే రైల్వే కానీ పోస్టల్ కానీ. సో అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనకి ఈ ఇయర్లో అక్టోబర్ 22 తేదీన జరుగుతుంది. ఆ రోజున ఈ యొక్క ట్రేడ్స్మెన్ సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇస్తారు అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో అది మీరు ప్రచారం అనుకోండి, అది రియల్ అయితే కాదు, ఫేక్ అండి. ఎందుకంటే రోజ్గార్ మేళా సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో నేను చెక్ చేయడం జరిగింది. ఎటువంటి దానికి సంబంధించిన డేట్ అయితే ఇవ్వలేదండి. అంటే ఈ మంత్లో జరుగుతుందని డేట్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ జరుగుతుంది అంటే ఇక్కడ మనకి నరేంద్ర మోడీ గారి అధికారిక ట్విట్టర్లో ఆయన కంపల్సరీ పెడతారండి. సో నేను అది కూడా చెక్ చేయడం జరిగింది. సో ఇది ఇదైతే ఫేక్ అండి, రియల్ అయితే కాదు. మనకి న్యూస్ ఛానల్లో కూడా వస్తుంది పక్కాగా ఈ మంత్లో ఉంది అంటే మాత్రం. సో ఈ మంత్లో జరగదు అనడానికి కూడా నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. మనకి ఈ రోజ్గార్ మేళా జరగాలంటే మినిమం టు మినిమం 1,00,000 పోస్టులైనా కల్పిస్తే కానీ మీకు అది రోజ్గార్ మేళా జరగదు. మనకి 1,00,000 పోస్టులు ఎక్కడ జరిగాయి? మనకి రీసెంట్గా పోస్టల్ రిక్రూట్మెంట్ తప్పించి ఇంకేం ఉన్నాయి? మనకి ఈ మధ్యన నోటిఫికేషన్ వచ్చాయి, మనకి రైల్వే కానీ ఎస్ఎస్సి కానీ. సో మ్యాక్సిమం ఈ ఇయర్లో రోజ్గార్ మేళా జరిగే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ ఇయర్ జనవరిలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ సంబంధించి రోజ్గార్ మేళా అనేది సంబంధం లేదు. సో ఎవరు కూడా అభ్యర్థులు కంగారు పడాల్సిన పనే లేదు. మీకు రిజల్ట్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే లేదా ప్రతి క్షణం కూడా మీరు ఈ యొక్క సిఆర్పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి, తరచుగా చూస్తూ ఉండండి. మనకి ఇదిగోండి ఇక్కడ సీరియల్ నెంబర్ 6 ఉంది కదండి. ఇక్కడ మనకి ఈ యొక్క సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే రిజల్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందో సీరియల్ నెంబర్ 6 కాస్త ఇక్కడ 1కి వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ 1లో ఏముంది? సో అక్కడ 1కి వెళ్ళిపోతుంది. సో మీరు తరచుగా వెబ్సైట్ని విజిట్ చేయండి, ఆ విధంగా తెలుసుకొని తప్పించి మనం ఈ నాట్ టు ఛానల్స్ వారు పెట్టే వీడియోస్ చూస్తూ మీ యొక్క సమయం అనేది వృధా అయితే చేసుకోకండి. మీరు డైలీ మీ యొక్క యాక్టివిటీ చేసుకుంటూ మీరు వెబ్సైట్ని విజిట్ చేయండి. సో అంతే, అంతకుమించి మీరు ఇంకా టెన్షన్ పడుతూ మీ యొక్క ఆరోగ్యం అనేది పాడు చేసుకోకండి. ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను, ఏ అభ్యర్థి అయినా సరే ఒక రిక్రూట్మెంట్ మీద ఆధారపడకండి దయచేసి. సో ఎవరికైనా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మొన్న ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఉంటే మాత్రం దయచేసి ఈవెంట్కి ప్రిపేర్ అవ్వండి. నాకు ఈ ఉద్యోగం వచ్చేస్తుంది కదా అని నెగ్లిజెన్స్తో ఉండకండి. సో దానికి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా నోటిఫికేషన్స్ పడుతూ ఉన్నాయి కదండి మన డిఫెన్స్లో, అన్నిటికీ కూడా అప్లికేషన్ అయితే పెడుతూ ఉండండి. ఏ ఒక్క ఉద్యోగం దగ్గరే ఆగిపోకండి, వస్తుందని. సో అన్నిటికీ కూడా అన్ని ఉద్యోగాలకి ప్రయత్నించండి. సో ఇది చెప్పదలుచుకున్నానండి. రిజల్ట్ అయితే ఫైనల్గా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఈ మంత్లో వస్తే మంచిదండి. ఎందుకంటే మ్యాక్సిమం మనకి 15వ తేదీలోగా వస్తే నవంబర్లో ట్రైనింగ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనకి అక్టోబర్లో ట్రైనింగ్ అనే షెడ్యూల్ అనేది మనకి ఒక లాస్ట్ మంత్ సర్క్యులేట్ అయ్యింది. సో అది నిజమే, కాకపోతే మనకి ఈ మంత్లో ట్రైనింగ్ అనే షెడ్యూల్ ఉంటే మనకి రిజల్ట్ ఎప్పుడు రావాలి? రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్కి ట్రైనింగ్కి మినిమం ఒక 30 రోజులు సమయం అయితే ఇవ్వాలి. ఎందుకంటే మనం క్యారెక్టర్ సర్టిఫికేట్ చేయించుకోవాలి, మన లగేజ్ కానీ ప్రిపేర్ అవ్వాలి కదా మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి. సో మ్యాక్సిమం ఈ మంత్లో అయితే ట్రైనింగ్ ఉండే అవకాశం లేదు. షెడ్యూల్ అనేది అది నిజమైనప్పటికీ ఇంకొక షెడ్యూల్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదండి ఫ్రెండ్స్, ఎవరు కూడా ధైర్యపడకండి, టెన్షన్ పడకండి. రిజల్ట్ రాగానే నేను టెలిగ్రామ్ గ్రూప్లో
పెట్టడం జరుగుతుంది. అలాగే మీ యొక్క మీరు కూడా ప్రయత్నిస్తూ ఉండండి. అంటే డైలీ వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా ట్విట్టర్‌లో క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారికి ట్యాగ్ చేస్తూ ప్లీజ్ రిజల్ట్ త్వరగా అనౌన్స్‌మెంట్ చేయండి అని చెప్పడం అదే ట్విట్టర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సో అది కూడా మంచి పద్ధతే. సో మరీ విమర్శనాత్మకంగా కాకుండా అందులో పెట్టే మ్యాటర్ అనేది కొంచెం నీట్‌గా రెస్పెక్ట్ ఇస్తూ మీ యొక్క బాధని చెప్పుకుంటూ మీరు ట్విట్టర్ క్యాంపెయినింగ్ చేయండి. అందరూ కూడా చేయండి. సో ఇది ఒక్కరి వల్ల కాదు, అందరూ చేయడం వల్ల మనకేంటంటే ఈ మ్యాటర్ అనేది మనకి ట్రెండింగ్‌కి వెళ్తుందన్నమాట. ట్రెండింగ్‌కి వెళ్ళడం వల్ల ట్విట్టర్ అనేది అందరికీ చూపిస్తుంది. సో ఇది ఈ ఇష్యూ అనేది మనకి మీడియాలో ప్రచురించే అవకాశం ఉంది. సో అది మన ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారికి ఆయనకి చేరుతుంది. సో ఆ విధంగా కూడా చేయండి. ఏదైనా మనం రెస్పెక్ట్‌గా చేయాలి. అందరికీ గౌరవం ఇస్తూ చేయండి. ఎవరో కూడా ఆవేశం భరితంగా మీరు వ్యాఖ్యలైతే చేయకండి. ఉద్యోగం ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇదండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇంకో విషయం ఏంటంటే మీకు రిజల్ట్ అనేది ఎంత ఆలస్యం అయితే అంత మంచి జరిగే అవకాశం అయితే ఉందండి. సో రిజల్ట్ లేట్ అయితే మంచి జరిగే అవకాశం ఏముంది? మీకు 2 రకాలుగా మంచి జరిగే అవకాశం అయితే ఉంది. సో అది ఏ విధంగా అయితే అది ఏ విధంగా మంచి అనేది చెప్తాను చూడండి. ఒకటి, డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది. అంటే మనకి నోటిఫికేషన్‌లో మనకి మెన్షన్ చేశారు. ఎప్పుడు ఏ క్షణంలో అయినా పోస్ట్ అనేది పెంచే అవకాశం ఉంది, తగ్గించే అవకాశం ఉంది డిపార్ట్మెంట్‌కని మీకు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో మనకి పోస్టులు అనేది పెంచడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో అందువల్ల కొంతమందికి లబ్ధి జరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి మ్యాక్సిమం పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే పోస్టులు అనేది మనకి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్‌లో ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారు. చాలా వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ రిక్రూట్మెంట్‌కే. సో ఇప్పుడున్న వాళ్ళందరూ మెడికల్‌గా డైరెక్ట్‌గా ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది పెట్టి సో వారికి సిబ్బంది కొరత ఉంది. సిఆర్‌పిఎఫ్ వాళ్ళకైతే. సో నాకు తెలిసి మ్యాక్సిమం దేవుడి దయ వల్ల పోస్టులు అనేది పెంచే అవకాశం ఉంటే అందరికీ కూడా మంచి జరుగుతుంది. సో అలా జరగాలి అని కోరుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ యొక్క సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి సంబంధించి ఫైనల్‌గా సెలెక్ట్ అయ్యి ఎస్ఎస్సి జీడీ కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో మినిమం టు మినిమం మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక 50 మంది, తెలంగాణ నుంచి ఒక 50 మంది సెలెక్ట్ అయ్యి ఎస్ఎస్సి ఉద్యోగం గెలిపోతే ఆ విధంగా అయినా సరే ఇక్కడ సిఆర్‌పిఎఫ్‌లో లిస్ట్‌లో వచ్చిన మార్క్స్ ఉంటారు కదా! వారికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. సో ఏ విధంగా దొరుకుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను లేట్ అవ్వకూడదు కోరుకుంటున్నాను. ఒక లేట్ అయితే ఈ విధంగా జరుగుతుందని మాత్రం చెప్తున్నాను. అంతేగాని మీరు ఎవరు కూడా తప్పుగా అపార్థం చేసుకోకండి. ఒకవేళ లేట్ అయితే మ్యాక్సిమం ఎస్ఎస్‌జీడీ నవంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఏ విధంగా మీరు అలా చెప్తున్నారు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి వస్తే కంపల్సరీగా సిఐఎస్ఎఫ్ కానీ, ఎస్ఎస్బి కానీ మంచి పోస్ట్ వస్తే అక్కడికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. ఎవరు సిఆర్‌పిఎఫ్ ట్రేడ్స్‌మెన్‌కి సంబంధించి సెలెక్ట్ అయ్యి ఎస్ఎస్సి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు. సో మనకి ఎన్నో కొన్ని వేకెన్సీ కానీ మినిమం టు మినిమం ఒక 20, 30 మనకి వేకెన్సీ ఇలా వెళ్ళిపోయినా మనకి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే ఎవరైతే ఎస్ఎస్‌జీడీ కానిస్టేబుల్‌కి వెళ్ళిపోతారో అక్కడ వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈ సిఆర్‌పిఎఫ్‌కి జాయిన్ అవ్వరు కదా! వాళ్ళు కొంత సమయం చూస్తారు. సో వీళ్ళు ఇంకా జాయిన్ అవ్వరు అనేసి వాళ్ళ ఇంటికి లెటర్ పెట్టేస్తారు. సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళ ప్లేస్‌లో వేకెన్సీ ఉంటుంది కాబట్టి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉందండి. చాలా సార్లు కూడా అలాగా జరిగింది కూడా. సో ఇది జస్ట్ నేను చెప్పేది ఊహాగానాలు మాత్రమే. సో ఇలా జరుగుతుంది అని అంటున్నాను. సో ఆలస్యం అమృతం విషం అంటారు కదండి. సో ఆలస్యం అయ్యిందని ఎవరో కూడా బాధపడకండి. సో ఈ ఆలస్యం అనేది మీ మంచి కోసమే అని గుర్తుపెట్టుకోండి. సో ఎంతగా ఓపికతో ఉంటే మనకి ఫలితం అనేది
అంత మంచిగా వస్తుందండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అప్డేట్ రాగానే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. నాకు ఛానల్స్ వీడియోస్ చూస్తూ ఎవరో కూడా టెన్షన్ పడద్దండి. రిలాక్స్గా మీ డైలీ యాక్టివిటీ అనేది చేసుకోండి. ఉద్యోగాలు పడుతూ ఉన్నాయి, అన్నిటికీ అప్లై చేయండి. ప్రయత్నిస్తూ ఉండండి. ఈ పోస్ట్తోనే ఆగిపోకండి. ఇంకా మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. రైల్వేలో చాలా ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశారు. సో రైల్వేకి ట్రై చేయండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.